హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డ్రోన్ స్ప్రేయర్ గురించి మనం ఆ యొక్క డ్రోన్ ఓనర్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చూడండి. ఎంతనే దీనికి? ఎన్ని ఎకరాలు కొడితే ఒకసారి ఛార్జింగ్ అయితే? ఎన్ని బ్యాటరీలు? రెండు ఉంటాయా? దాన్ని ఛార్జ్ చేయడానికి మళ్ళీ జనరేటర్ కావాలి. జనరేటర్ మళ్ళీ 5 kV జనరేటర్ కావాలి. దానికో 60,000 కావాలి. జనరేటర్ తెచ్చుకురా? కార్లు ఉంది, ఆటోలా? బొలేరో వెహికల్ కావాలి. ఇటు పోవాలన్నా రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు? ఎకరానికి ఎంత తీసుకుంటారు? అంటే రోజుకి 10,000 వస్తాయా? ఖర్చులు ఉంటాయా? దానికి పెట్రోల్ జనరేటర్కి దానికి 1000 రూపాయలు దిగి కావాలి. బొలేరోకి 1000 రూపాయలు దిగి కావాలి. 4 ఎకరాలు వచ్చి దానికి అవుతుంది. నాకు 1000 రూపాయలు కావాలి ఉన్నప్పుడు. జీపీఎస్ ఆపరేటింగ్ మాన్యువల్ అది. లొకేషన్ ఫస్ట్ అలా సెట్ చేసి పెడతారా మొత్తం? అన్నీ ఉంటాయి కదా, సెట్టింగ్ ఉంటుంది. మన బ్లూటూత్ ఆన్ చేసి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ డ్రోన్ స్ప్రేయర్ని మొత్తం మనం పూర్తిగా మెయింటైన్ చేయాలనుకుంటే దాదాపు 6 లక్షల వరకు ఖర్చు వస్తుందని అతనైతే మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రోన్ స్ప్రేయర్కి వాళ్ళ దగ్గర 3 బ్యాటరీలు అయితే ఉన్నాయని చెప్పారు. ఒక బ్యాటరీ వచ్చేసి 3 ఎకరాలకు వస్తుందట. ఆ బ్యాటరీలను వెంటనే ఛార్జింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర 5 kV జనరేటరు వాళ్ళ దగ్గర ఉన్నది, ఒకటి జనరేటరు. అదేవిధంగా వీళ్ళు డ్రోన్ స్ప్రేయర్ని మరియు ఆ జనరేటర్ని సెటప్ అంతా తీసుకెళ్ళడానికి ఒక బులెరో అయితే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బులెరోలో వెళ్తూ ఉన్నారు. వీళ్ళు డ్రోన్ స్ప్రేయర్తో ఛార్జ్ చేసినందుకు ఒక ఎకరానికి 500 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు రోజుకు దాదాపు ఒక 20 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చని చెప్తా ఉన్నారు, వాళ్ళకున్న గిరాకీని బట్టి. మరిన్ని విషయాలు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అతని ఇంటర్వ్యూ అయితే చేద్దాం. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.